ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 16వ తారీఖు. ఇది యాక్చువల్గా నిన్నటి అప్డేటు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ మీద ప్రోబ్ అనేది నిర్ణయించారు. వీరు థర్డ్ పార్టీతో కలిసి ఫండ్స్ అనేది డైవర్ట్ చేశారని చెప్పేసి అలిగేషన్స్ని ఫేస్ చేస్తుంది. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్టు దగ్గర 3.5% అనేది స్టాక్ అనేది పడిపోయింది. యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా స్టాక్ అనేది పెరుగుతూ వచ్చింది. బట్ ఎనీహౌ పర్టికులర్ స్టాక్ ఏంటంటే ప్రస్తుతానికి న్యూస్లో ఉంది. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన ట్రెజరీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ స్వాప్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ టీఐసీ డేటా పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే నెట్ అవుట్ఫ్లో అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ పెద్ద ఇంపాక్ట్ ఇక్కడేం కనిపించట్లేదు. అదేవిధంగా టీ బాండ్స్ బయింగ్ అయితే ఇంక్రీజ్ అయింది యాజ్ ఫోర్కాస్ట్తో కంపేర్ చేసుకుంటే. కొంత పాజిటివ్ అనేది యూఎస్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియాకి సంబంధించిన డేటా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు ఇండియాకి సంబంధించిన డేటా మనం చూసుకున్నట్టయితే ఎస్టర్డే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, దాని తర్వాత ఇంపోర్ట్స్ పెరిగినాయి, దాని తర్వాత ట్రేడ్ బ్యాలెన్స్ అనేది కూడా డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే కొంత ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన స్టాక్స్ మీద కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయి. యాక్చువల్గా పెరగాలి. ప్రీవియస్గా 34.74 బిలియన్ ఉంటే ఈసారి 36.69 ఎక్స్పెక్ట్ చేస్తే 34.98 బిలియన్స్ అనేది రావడం జరిగింది. సో ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి. ఆ పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే మనకు ప్రెషర్గా ఉండే అవకాశం ఉంది. ముందుగా ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటున్నాం హెచ్డిఎఫ్సి ఎందుకో వీక్గా ఉందని చెప్పేసి పర్టికులర్గా ఆ యొక్క స్టాక్లో మనం బేరిష్ వ్యూతో స్ప్రెడ్ కూడా ఇనిషియేట్ చేసుకున్నాం. దాంట్లో కొంత ప్రాఫిట్ అనేది ఉంది. సో ఎనీహౌ ఓవరాల్గా మంచి ప్రాఫిట్ వస్తాయి. అది ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా హెచ్డిఎఫ్సిలో కొంత పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రెషర్లో ఉంది, విప్రో ప్రెషర్లో ఉంది అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ 3%. సో ఈరోజు ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది డాక్టర్ రెడ్డీస్ మీద. ఎందుకంటే ఏడిఆర్స్ దగ్గర 3% అనేది పెరగడం అనేది విశేషం అండ్ దాంట్లో ఏంటంటే మొమెంటం అయితే ఉండే అవకాశం ఉంది. పర్టికులర్ రీజన్ ఉంటుంది డెఫినెట్గా. ఇక గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏషియా మార్కెట్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత డౌ జోన్స్ చూసుకున్నట్టయితే దగ్గర 44 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ఉంది? నిఫ్టీ కూడా మనకి 30 పాయింట్స్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ డౌ జోన్స్ రెండు కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఇటు వచ్చి రష్యా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత సౌత్ కొరియా, హాంకాంగ్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా గ్లోబల్కి మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ డేసా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క ట్రేడ్ ఎందుకు హోల్డ్ చేయమన్నానంటే తీసుకోవచ్చు, తప్పలేదు. మనకి రైజింగ్ వెడ్జ్ అనేది కనిపిస్తుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. అది బ్రేక్ డౌన్ జరిగితే తీసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఐఎస్ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మనం జూన్ 15th డేటా అనేది చూసుకున్నట్టయితే 3085 crores ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ దగ్గర 297 crores సెల్ చేశారు. సో నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 2787 కోట్లు క్యాష్ మార్కెట్లో బయింగ్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ ఏంటంటే ఓవరాల్గా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవడానికి చూడొచ్చు. అదేవిధంగా ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన స్టాకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. సో ఎనీహౌ టెక్నికల్గా ఏంటంటే ఫైనల్గా చాలా రోజుల నుంచి చూస్తుంటే టెక్నికల్గా మనకి న్యూట్రల్ని సజెస్ట్ చేస్తూ ఉంది ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది. అదేవిధంగా నిఫ్టీ అయితే స్టిల్ కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఓవరాల్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఫైనల్గా ఏంటంటే స్ట్రాంగ్ న్యూట్రల్కి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకునేది ఎందుకు వీక్గా ఉంది, మిగతా అన్నీ కూడా దగ్గర ఏంటంటే స్ట్రాంగ్గా మూవ్ అవుతుంటే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఎనీహౌ ఏంటంటే ఇది కంటిన్యూస్గా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చేసింది. సో దట్ ఈస్ దేర్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 18,800 దగ్గర హెవీగా కాల్స్ సెల్ చేశారు, 18,700 దగ్గర కాల్ అండ్ పుట్ రెండు కూడా సెల్ చేశారు. ఒక సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి యాజ్ పర్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, లెట్స్ సీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఇది మనం కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసుకున్నాం. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతం ఏంటంటే బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఇది అండ్ కొద్దిగా కూల్ ఆఫ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ మొమెంటంలోనే ఉన్నాయి, బట్ ఏంటంటే కొద్దిగా పాస్ అయితే తీసుకునే టెంపరీగా. ఇండియా విక్స్ విషయానికి వస్తే మనకేంటంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ కుకింగ్. ఓకే, 11, 10.5, 11 ఈ మధ్యలో ఏంటంటే దగ్గర
1 2 3 4 5 6 10 రోజుల దాకా ట్రేడ్ అయింది. సో జనరల్గా ఏంటంటే అంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందంటే జనరల్గా ఇది కానీ పెరిగిందంటే మార్కెట్స్ అనేది కిందికి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ అగైన్ ఏంటంటే నిన్న ఈ యొక్క పర్టికులర్ ప్రీవియస్ హైని బొంబార్డ్ చేసింది. మళ్ళీ ఈ రోజు ఏంటంటే కింద నుంచి రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫాలోఅప్ లేదు, గుర్తుపెట్టుకున్నాను. అందుకే ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తుంది. ఇక్కడ మనకి ఎలా ఉందంటే హైలో సెల్ చేశారు, చూడండి లో నుంచి బయింగ్ చేస్తున్నారు, టాక్టిక్గా మూవ్ అవుతుంది. సో మేబీ కొద్దిగా కన్సోలిడేషన్ అని మనం ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ దేర్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. నిన్నే అనుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఎందుకో వీక్గా ఉందని చెప్పేసి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూట్ చేసింది, చాలా స్ట్రాంగ్ మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ రైజింగ్ వేజ్ సిచ్యువేషన్లో ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఏమన్నా మన షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,805 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకేమో దగ్గర నిఫ్టీ వచ్చేసరికి 18,688, అంటే దగ్గర 700 అనుకోండి. 100 పాయింట్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది. జనరల్గా ఏంటంటే ఈ డిఫరెన్స్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట, ఆర్బిటరీ కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇక్కడ ఉందనుకోండి, ఈ డిఫరెన్స్ కంటిన్యూస్గా మెయింటైన్ అవుతూ వస్తుంది. సో దీన్ని మనం కంప్లీట్గా ఏంటంటే గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేసుకోలేం. ఓవరాల్గా ఏంటంటే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది కదా, ఎస్జిఎక్స్ నిఫ్టీ పోర్ట్ఫోలియో అక్కడైతే అప్డేట్ అవ్వలేదు. సో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి 18,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 18,806, బట్ 46 పాయింట్లు పాజిటివ్గా చూపిస్తుంది. సంథింగ్ ఈజ్ దేర్. ఎనీహౌ 800కి మనకి 700కి 100 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. గ్యాప్ అప్ అయ్యే స్కోప్ ఉంది, బట్ గ్యాప్ అప్ స్టేబుల్ అయితే అయ్యే స్కోప్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఇక్కడ ఓన్లీ సెల్లింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు, పివోట్ పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఏంటంటే కొద్దిగా షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ కింద నుంచి కూడా కొంత బాయింగ్ జరుగుతుంది. హై లెవెల్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఒక సైడ్ వేస్ మార్కెట్ అయితే ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది మనకి వయా ప్రైస్ యాక్షన్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ సెషన్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.